మన చేతిలో ఉన్న మీడియా చేసే దాన్ని ఏమంటారు చప్పట్ల మధ్యన జనం అసలుది మర్చిపోతారనుకుంటోంది కానీ కడుపు మండినోడికి తెలిసే నొప్పి కడుపు నిండినోడి మాటలతో ఉండదన్న సంగతి తెలియట్లేదు మనకి. నెలకి ఒక 10,000 రూపాయలు సంపాదించేటటువంటి ఒక కుటుంబం ప్రాక్టికల్గా మాట్లాడుతుంది. ఒక కుటుంబం 10,000 నుంచి 15,000 మ్యాక్సిమం 25,000 లోపే కదండి ఆంధ్రాలో సంపాదనలో. 25,000 దాటి సంపాదించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 10% మాత్రమే ఉన్నారు. 10% మాత్రమే, అది కూడా ప్రధాన నగరాల్లోనే. ఈ 10,000 రూపాయలోళ్ళే 70,000 మంది ఉంటారు. ఇదే 70% మంది ఉంటారు, 60 నుంచి 70% మంది. ఈ 10,000 సంపాదించేటటువంటి వాళ్ళు ఇంటెద్ద ఒక 2-3 వేల రూపాయలు, నిత్యావసర వస్తువులు 3-4 వేల రూపాయలు, ఆ పైన సరిపోతుంది. ఇంకా దాచుకోవడం ఉండదు. భార్యాభర్త ఇద్దరు కష్టపడితే ఏమన్నా కడుపు నిండా తినగలుగుతారు అంతే. ఎందుకంటే ఇది ఒక గ్రౌండ్ నుంచి వచ్చినోడికి తెలుసుద్ది కానీ ఏసీ గదుల్లో కూర్చుని సొలి కబుర్లు చెప్పేవాడికి తెలియదు. అంతే కదా. నేను ప్రాక్టికల్గా అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. నేను మాట్లాడేది ఆ మధ్యతరగతి బ్రతుకులో నుంచి ఎట్లుంటుందో చూసాం, పేదరిక బ్రతుకులో ఎట్లుంటుందో చూసాం కాబట్టి. నేను ఇదివరకటి రోజుల్లో 2,500 రూపాయలు 2,000 రూపాయలు సంపాదించే రోజున 2,200 అంటే 2,000 చేతికి వస్తుంది. ఆ రోజున ఇంటద్దె 600 రూపాయలు, బండికి పెట్రోలు 500 రూపాయలు, రిపేర్లు కానీ